హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9,00,00,000 మంది రైతుల ఖాతాలలోకి గాను పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులను మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తూ ఉంది. సో ఈ డబ్బులు అనేది మనకు ఎప్పటి నుంచి ఖాతాల్లోకి వస్తాయి? ఈసారి ఈ 2 ప్రాబ్లమ్స్ వల్ల దాదాపు 3-4 లక్షల మందికి ఈ పథకాన్ని రద్దు చేస్తూ అనర్హుల లిస్ట్‌ను కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. సో ఎవరెవరు అనర్హులవుతారు? ఎవరెవరికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులొస్తాయి? ఆ 2 రూల్స్ ఏంటి? కంప్లీట్‌గా అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని మీరు ఆల్ పైన ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ అయినా సరే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రైతులకి సంబంధించిన చిన్న సమాచారం వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఆ పని అయితే చేసేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చాలా పథకాలనైతే కొన్నిటిని తీసుకొని వచ్చింది. అందులో చాలా ప్రాముఖ్యమైన పథకమే రైతులకు సంబంధించి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం కింద ఒక్కొక్క రైతుకి నేరుగా డీబీటీ పద్ధతిలో ఎటువంటి మధ్యవర్తులు లేకుండా ఖాతాలలోకే డబ్బులను బదిలీ చేస్తుంది. ఈ పథకం కింద అర్హత సాధించినటువంటి ప్రతి రైతుకి ఏడాదిలో 6,000 రూపాయల చొప్పున మన యొక్క కేంద్ర ప్రభుత్వం తొలి విడత కింద 2,000 రూపాయలు, ఇక రెండో విడత కింద 2,000 రూపాయలు, లాస్ట్ అండ్ ఫైనల్‌గా చివరి విడత కింద 3,000 రూపాయల చొప్పున మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి 3 వాయిదా సమాన వాయిదా పద్ధతిలో డబ్బులను విడుదల చేస్తుంది. ఈ డబ్బులలో చాలామందికి మన యొక్క కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఈసారి 23వ విడతను వేయకుండా ఆపివేసింది. దీన్ని ఎందుకు ఆపిందో కూడా నేను క్లారిటీ చెప్తాను. అయితే ఇప్పటివరకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం 22 విడతల డబ్బులను విడుదల చేసినటువంటి మన యొక్క కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అండ్ మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తాజాగా 23వ విడతకు శ్రీకారం అయితే చుట్టబోతున్నారు. ఈ 23వ విడత డబ్బులను ఎప్పటి నుంచి మన ఖాతాల్లోకి రాబోతున్నాయన్న విషయానికి వస్తే, మన యొక్క కేంద్ర ప్రభుత్వం జూన్ 20వ తారీఖున అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి నేరుగా కంప్యూటర్లో బటన్ నొక్కి డబ్బులనైతే విడుదల చేయబోతున్నారు. ఈ యొక్క డబ్బులనేది విడుదల చేయబోతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక 2 పనులైతే ఖచ్చితంగా చేయాలి. 2 రూల్స్‌నైతే రిలీజ్ చేసింది. ఈ 2 రూల్స్ కారణంగా డబ్బులు పడకుండా ఆగిపోయే ప్రమాదం ఉంది. గతంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి మన యొక్క దేశవ్యాప్తంగా 11,00,00,000 మంది రైతులు ఉండగా, అనగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 15వ విడత నుంచి 22వ విడత మధ్యలో మనకు 11,00,00,000 మంది వరకు అర్హులున్నారు. ఇప్పుడు తాజాగా ఈ సవరించినటువంటి రూల్స్ వల్ల దాదాపు 11-9 కోట్ల మందికి అర్హులైతే తగ్గిపోయారు. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అర్హుల సంఖ్య చూస్తే 9 కోట్ల మందికి పైగా మాత్రమే ఉన్నారు. సో గతంలో ఈ పథకం స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు 22 కోట్ల మంది ఉన్నారు. అక్కడి నుంచి 19 నుంచి మళ్ళీ రీవెరిఫికేషన్ ప్రక్రియలో కొనసాగుతూ వచ్చినప్పుడు కొంచెం తగ్గిపోతూ 11కొచ్చారు. 11 నుంచి ఇప్పుడు 9కొచ్చారు. సో ఎందుకు ఇలాగ జరిగింది అనంటే, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక విడత డబ్బులనేది విడుదల చేసిన తర్వాత నెక్స్ట్ విడత డబ్బులు విడుదల చేసే ముందుగా మనకు రీవెరిఫికేషన్ అయితే చేస్తుంది. ఈ డబ్బులు విడుదల చేసినప్పటికీ తర్వాతకి మధ్యలో కొత్త రూల్ అయితే ఒకటి ప్రవేశపెట్టి ఆ రూల్ ప్రకారం ఫిల్టర్ చేస్తుంది. అనర్హులు ఎగిరిపోతున్నారు. సో సేమ్ అదే విధంగా ఇప్పుడు 22వ విడతకి 23వ విడతకు కూడా మనకు కొన్ని 2 కొత్త రూల్స్‌ని అయితే ప్రవేశపెట్టారు. వీటిలో ప్రామాణికంగా మనం చూసుకున్నట్లయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం బేసిక్‌గా ఈ పథకానికి సంబంధించి డబ్బులు ఏ విధంగా ఇస్తుంది అంటే, ప్రతి 4 నెలలకి ఒకసారి అయితే ఇస్తూ ఉంది. అంటే 2,000 రూపాయల చొప్పున ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 అయితే ఇస్తుంది. అయితే 22వ విడత చాలామందికి ఖాతాల్లోకి డబ్బులైతే పడలేదు. 22వ విడత ఈకేవైసీ కారణంగా ఎవరికైనా ఆగిపోయి ఉంటే, వారు ఈకేవైసీ గనక ఇప్పుడు చేసుకొని ఎలిజిబుల్ లిస్ట్‌లో వారి పేరు గనక వచ్చుంటే, వారికి 22వ విడత 2,000, 23వ విడత 2,000 మొత్తంగా 4,000 రూపాయల వరకు వారి ఖాతాల్లోకైతే వస్తాయి. మిగిలినటువంటి వారికి మాత్రం 2,000 రూపాయలు నేరుగా ఖాతాల్లోకైతే రావడం జరుగుతుంది. సరే, ఇక మనం ఈ పథకానికి సంబంధించి ప్రవేశపెట్టినటువంటి ఆ 2 కొత్త రూల్స్ విషయానికి వస్తే, మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్లో వెబ్ ల్యాండింగ్ అనేది లేకుండా
దాదాపు 20-35% మంది వరకు వెయిట్ చేస్తున్నారని చెప్పేసి చెప్తుంది మనకు కేంద్ర ప్రభుత్వం. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ చర్యలు అనేటివి ప్రారంభించి ఖచ్చితంగా వెబ్ ల్యాండింగ్ అనేది పూర్తయ్యేటట్టు చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసి రైతులకు ఈ కండిషన్ పెట్టింది. వెబ్ ల్యాండింగ్ అంటే మన పట్టాదారు పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది లింక్ అవ్వడం. ఈ లింక్ అనేది లేకపోవడం వల్ల చాలామందికి ఈసారి డబ్బులైతే రాకుండా ఆగిపోబోతున్నాయి. ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరిలో ఒక్కొక్క కుటుంబానికి ఒక రైతు మాత్రమే ఉండాలి అనే ఒక కొత్త రూల్ని అయితే ప్రవేశపెట్టింది. ఒకే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు కనుక ఉన్నట్లయితే వారికి ఈ పథకాన్ని తొలగిస్తూ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 2 రూల్స్ వల్ల చాలామంది అనర్హులైతే అయిపోతున్నారు. సో కాబట్టి మీకు ఈ పథకం డబ్బులు అనేది జూన్ 20వ తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కంప్యూటర్లో బటన్ నొక్కి డబ్బులు అనేది విడుదల చేసిన వెంటనే ఒక్కొక్కరికైతే డబ్బులు అర్హుల లిస్టులో ఉన్న వారికి మాత్రమే పడతాయి. సో మీకు అర్హత ఉందో లేదో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన పెట్టుకోండి. అలాగే మీకు డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది, మోర్ అని కనిపిస్తూ ఉంటుంది. టైటిల్ పైన క్లిక్ చేస్తే మోర్ వస్తుంది. అందులో మీకు డిస్క్రిప్షన్ ఉన్నటువంటి లింక్ని మీరు ఓపెన్ చేసి అక్కడ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ స్టేటస్ చెక్ నౌ అని ఉంటుంది. సో దానైతే మీరు ఆ లింక్ని క్లిక్ చేసుకొని మీ యొక్క స్టేటస్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీ స్టేటస్లో మాత్రం మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి. లేకపోతే మీకు ₹1 డబ్బులు కూడా రానే రావు. సో కాబట్టి వెంటనే అయితే మీరు చెక్ చేసుకోండి. ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది పడినాక మనం ఎలా చెక్ చేసుకోవాలి, పేమెంట్ స్టేటస్ అవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు వీడియోస్ చేసి మీకు అందిస్తూ ఉంటాను. కాబట్టి మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.